వెల్కమ్ బ్యాక్. పచ్చని పల్లెల్లో పాత కక్షలు బగ్గుమన్నాయి. ఒకే రోజు 2 హత్యలు కలకలం రేపాయి. వ్యక్తిగత కక్షతో ఒకరు హత్యకు గురైతే ప్రతీకారంతో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. గంటల వ్యవధిలో సినీ పక్కీలో జరిగిన ఘటనలతో చినశంకరంపేట ఉలిక్కిపడింది. ప్రాణ స్నేహితుల మధ్య చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరి ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. మెదక్ జిల్లా చినశంకరంపేట మండలంలో ఈ దారుణం జరిగింది. సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్, ప్రభు స్నేహితులు ఇద్దరూ కలిసి ఓ ఆటోను కొనుగోలు చేశారు. ఈఎంఐల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ఘర్షణలకు దారితీసింది. ఈ క్రమంలోనే శ్రీధర్ బంధువును ప్రభు ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. తనకు అన్ని విధాల అడ్డంకిగా మారిన శ్రీధర్ను ఎలాగైనా చంపాలని ప్రభు ప్రయత్నిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం కత్తితో దాడి చేశాడు. దీంతో హత్యాయత్నం కేసు నమోదైంది. సోమవారం రోజున బైక్ పై శ్రీధర్ అనంతసాగర్లోని బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. ప్రభు తన స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం ఆటోతో బైక్ ను ఢీకొట్టాడు. కింద పడిపోయిన శ్రీధర్ను దారుణంగా చంపేశారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడిని అరెస్ట్ చేసే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదు అంటూ భీష్మించారు. పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి తూప్రాన్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నిందితుడు ప్రభు తండ్రి యాదగిరిని తూప్రాన్లోని ఓ దాబా వద్ద శ్రీధర్ బంధువులు పట్టుకున్నారు. ముసాయిపేట మండలం కొప్పులపల్లి శివార్లో యాదగిరిని హతమార్చారు. మృతదేహానికి రాయి కట్టి హల్దీవాగులో పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు యాదగిరి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వెళ్తుంటే ఆడుతోటి ఆయనని ఉద్దేశపూర్వకంగా కుదడంతో అక్కడ ఆయన అక్కడికక్కడే అది చనిపోవడం జరిగింది. 4:30కి ఎవరైతే నేరం చేసినారో ప్రభు అని చెప్పేసి ఇదే గ్రామానికి సంబంధించిన వాడు ప్రభు. తర్వాత మహేష్, గణేష్, సండ్ర గణేష్, తర్వాత ప్రశాంత్ అని చెప్పేసి వీళ్ళ నేరానికి పాల్పడ్డారు మిగతా వాళ్ళు అని చెప్పేసి మాకు ప్రాథమికంగా మాకు లభించిన ఆధారాలను బట్టి మాకు తెలుస్తుంది. ప్రభు అని చెప్పేసి ఎవరైతే ఏవన్ ఉన్నారో వాళ్ళ నాన్న యాదగిరి అని చెప్పేసి రానబోయిన యాదగిరి తూప్రాన్లో ఒక హోటల్లో భోజనం చేస్తున్న క్రమంలో దీనిలో ఇక్కడ చనిపోయిన శ్రీధర్ వాళ్ళ తండ్రి తర్వాత మిగతా వాళ్ళ బంధువులు ఆయన హోటల్లో ఆయనను పిక్ చేసుకొని తర్వాత ఆయనను కొట్టి చంపి కుప్పలపల్లి డ్యాంలో పడేసిండ్రని చెప్పేసి ఇదొక ఇన్ఫర్మేషన్. సో ఈ రెండుకి సంబంధించిన విషయాల్లో ఆ కేసులు నమోదు చేస్తున్నాము. గంటల వ్యవధిలోనే 2 మర్డర్లు జరగడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. వరుస ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. 2 హత్యలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.